నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ వచ్చే జెండాను ఎగురవేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తమకు పోటీ కాదని అంటున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు. అయితే ఎంపీ అరవింద్ ఈపాటికే 2 సార్లు కూడా సర్వే చేయించారు. అయితే నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏదైతే ఉంది మీ రాజకీయ నేపథ్యం ఏంటి? నమస్కారం. ముందుగా నేను రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి అండ్ సంఘటన మంత్రి చంద్రశేఖర్జీకి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను యాక్చువల్లీ రాజకీయాల్లోకి రావడం అనేది నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అండి. నేను ముందు ఒక 11 ఇయర్స్ నేను ఆర్బీవీఆర్ఆర్ సొసైటీలో పనిచేసిన. ఒక 4 టర్మ్స్ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్గా, మళ్ళీ ఒక టర్మ్ ఎగ్జిక్యూటివ్గా. ఇంకా అనుకోకుండా రాజకీయాల్లోకి అవకాశం రావడం, నేను రావడం అండ్ కార్పొరేటర్గా గెలవడం, తర్వాత అక్కడ సొసైటీకి నేను రిజైన్ చేయాల్సి వచ్చింది నా పొజిషన్కి. తర్వాత నన్ను గుర్తించి నాకు ఎంపీ గారు ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చిండ్రు. 1 ఇయర్కి మళ్ళీ నేను స్పోక్స్ పర్సన్గా మహిళా మోర్చాలో ప్రమోట్ అయినాను. ఇలా నా 5 ఇయర్స్ జర్నీ, నా టెన్యూర్ కంప్లీట్ చేసుకున్నాను వితౌట్ ఎనీ రిమార్క్స్. అండ్ కౌన్సిల్లో కూడా మేము చాలా కొట్లాడే వాళ్ళం ప్రజల పక్షాన. మేము ఎవ్రీ టైం ప్రజల కోసం అందరం కలిసి పనిచేసుకున్నాము. ఇక లేటర్ మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా నేను చురుగ్గా పాల్గొని ప్రతి పని నాకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సో నన్ను గుర్తించి నా పైన నమ్మకంతోని ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పార్టీ అండ్ నాకు ఈ పార్టీలో ఉండడం, నాకు ఈ గౌరవం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది? మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏ పార్టీ ఉంది, ఏముందని. మాకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు అరవింద్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఇంకా మా స్ట్రాటజీ మాకు ఉంటుందండి. ఎట్లాగో అప్పుడే 28 మందిని గెలిచినాం. ఇప్పుడు డెఫినెట్గా మేము భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ ఎక్కడుంది ఇప్పుడు? అసలు కాంగ్రెస్కి స్కోప్ ఉందా? వాళ్ళకి అసలు ఫ్యూచరే లేదు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. తనది సొంత జిల్లా అయినప్పటికీ కూడా వాళ్ళకి స్కోప్ లేదు. బీజేపీ పార్టీ సారీ టీఆర్ఎస్ గురించి మనం మాట్లాడకపోతేనే బెటర్. వాళ్ళది అసలు అవసరమే లేదు. రైట్. అయితే ఏదైతే ఉందో స్థానిక సంస్థల విజయం సాధిస్తాను ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలకు ఇలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? ప్రతిపక్షంకి ఏం సూచనలు అండి? యాక్చువల్లీ ఇక్కడ పోటీ ఉండేది ఎవరికి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్కి అయితే ఫ్యూచర్ లేదు, భవిష్యత్ లేదు. ఎందుకు? వాళ్ళు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేర్చలే. ప్రజలకి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకం ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేము ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడతాం ఎలక్షన్ సమయంలో. ఇప్పుడు ఏది కాంపిటీషన్ ఉన్నది 2 పార్టీలకి, మీ అందరికీ తెలుసు, బీజేపీ వర్సెస్ ఎంఐఎం, అంతే. సో డెఫినెట్గా మేయర్ పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటాం. ఇది వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఆర్మూరు, బోధను ఇవి ఉన్నాయి కదా, ఈ మున్సిపాలిటీల మీద ఏంది మీ పరిస్థితి, ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ? ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు 2019 నుంచి ఇప్పటి వరకు చాలా పెరిగింది గ్రాఫ్. ఎవరైనా భారతీయ జనతా పార్టీనే ఆదరిస్తున్నారు. బోధన్ కానీ ఆర్మూర్ కానీ ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటాం. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మా బీజేపీ పార్టీ అక్కడ విజయకేతనం ఎగిరేస్తుంది జిల్లా పరిషత్లో. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే జిల్లాలో ప్రతిపక్షాలు లేవని, అయితే తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ జిల్లాలో మొత్తం పాగా వేస్తుందని చెప్పేసి కూడా శ్రవంత్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.